శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 1వ తేదీ ఆగస్టు నెల 2026వ సంవత్సరం శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన సంచార బుధుడు అద్భుతంగా ఉన్నారు. అలాగే పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక లాభ స్థానంలో చంద్రుడు బాగున్నారు, రాహు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉపయోగం చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే 5 గ్రహాల వ్యతిరేకత ఉంది కదా, అది ఒక పాయింట్ అవుతూ ఉండగా ఏలినాటి శని జరుగుతూ ఉంది. ఇటువంటి సమయంలో గురుబలం అనేది బాగా ఉపయుక్తం అవుతుంది. అలా అవడానికి లేకుండా గురుగారు చతుర్థ స్థానంలో ఉన్నారు. ఇది అర్ధాష్టమ స్థానం అవడం వల్ల కొద్దిగా అపవాదులు అపనిందలు ఉండడానికే అవకాశం ఉంది. సంయమనంతో ఉండండి. అలాగే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు అయితే ఉన్నాయి, మరి మాతృవర్గ రీత్యా అంతగా కనబడబోవడం లేదు. కాబట్టి కొంచెం సంయమనంతో వ్యవహరిస్తూ వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కొత్త వ్యాపారాలు ఏవి మొదలు పెట్టకండి. లాభాల బాటలో ఉన్నారు కదా అని ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు. ఈ ఏలినాటి శని ప్రభావం చేత ఒకసారి ధనము చేతిలో ఉండడము, ఒకసారి లేకపోవడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉన్నప్పుడు 10 రూపాయలు దాచిపెట్టుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ శని గారికి స్తోత్ర పారాయణాలు చేయండి. ఆలయంలో శని గారికి వారి పాదాల ముందర కొన్ని నాళ్ళ నువ్వులు వేసి నమస్కారం చేయండి. వీలైతే ఒకసారి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు ఒకసారి మరిన్ని మంచి శుభకరమైన సంఘటనలు మీకు ఉంటాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి ద్వితీయంలో బుధుడు బాగున్నారు, తృతీయ స్థానంలో రవి గారు బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో శని గారు బాగున్నారు. ఎప్పుడైతే 5 రకాల గ్రహాలు కూడా చాలా చక్కటి శుభ సూచకాలను ఇస్తూ ఉన్నాయో వృషభ రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు వచ్చాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మాతృవర్గ రీత్యా మీరు సేవ చెయ్యవలసినటువంటి పరిస్థితి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. కుటుంబ జీవితం బాగుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేది బాగుంది. ఎన్నో రకాలుగా మీకు ఆనందం, ఏ విధంగా ధనము ఊహించని విధంగా ధనం వస్తుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఇలా ఎన్నో రకాలుగా మీరు బాగున్నారు. కాబట్టి ఇవన్నీ మళ్ళీ మళ్ళీ తిరిగి గుర్తొచ్చి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ మనోబలం పెరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. మరింత ఆశాజనకమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారం చాలా బాగుంది. తృతీయంలో కేతు బాగున్నారు. ఎప్పుడైతే ఈ 2 గ్రహాలే బాగున్నాయో మిగతా 7 గ్రహాల వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే గురువుగారి యొక్క స్థితి సంచారము ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ఉందో కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటారు, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, బంధువర్గ రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది. కుటుంబంలో అన్ని విధాలుగాను సంతోషం వెళ్ళి విరుస్తూ ఉంటుంది. ధన ఆదాయం పెరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగ జీవితంలో ఎంత కాయ కష్టం ఉన్నప్పటికీ కొంతైనా మీకు అవగాహన పెరుగుతుంది. పూర్వం కన్నా మేలైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి మీరు భావిస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కూడా అంతే ఉంటుంది. ఏదైనా కాస్త దుఃఖమో కలహమో ఏర్పడడానికి అవకాశం ఉంది. కానీ మీరు మీ సంయమనం అనేటటువంటి సుగుణం చేత అనేక విధాలుగా సమస్యలను ఎదుర్కోగలుగుతారు అని మరీ తెలియచెప్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మరింత అనుకూలమైన ఫలితాలు మీకు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగారి సంచారము, ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, లాభస్థానంలో ఉన్నటువంటి కుజుని సంచారము బాగుంది. ఈ స్థిరచర ఆస్తుల యొక్క అభివృద్ధి ఫలితాలు కానీ, అలాగే భూమికి సంబంధించి కొనుగోళ్ళు అమ్మకాలు కానీ, వాహనాలకు సంబంధించిన కొనుగోళ్ళు అమ్మకాలు కానీ చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, శుభకార్యాల పరంపర ఉంటుంది. ఇప్పటి వరకు వివాహం కుదరని వారికి వివాహం కుదిరేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరికైనా ద్వితీయ వివాహం అవ్వవలసి ఉంటే కూడా ఇప్పుడు చక్కటి సంబంధాలు మళ్ళీ మీకు వస్తాయి.
మీరు వాటిని నిర్ణయం చేసుకోవడంలోనే మీ విఘ్నత ఉంటుంది. అయితే మీకు ఏదైనా కానీ మంచి జరుగుతుంది. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ అతి జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నానండి. సింహరాశి. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి శుక్రగ్రహ సంచారము బాగుంది, చంద్రగ్రహ సంచారము బాగుంది, గురుగ్రహ సంచారం బాగుంది, బుధగ్రహ సంచారం బాగుంది. అయితే ఈ 4 గ్రహాల దగ్గర కూడా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ వెళ్తున్నాయి. శుక్రాచార్యుల వారు బాగున్నారు కదా అంటే కేతువుతో కలిసి ఉన్నారు, చంద్రుడు బాగున్నారు కదా అని అంటే రాహుతో కలిసి ఉన్నారు. ఇది కొంచెం చెప్పదగినటువంటి సూచన ఏమిటి అంటే పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు, సంయమనంతో ఉండడము, ఇవన్నీ కూడా అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలు. ఎందువల్ల అంటే మంచి జరిగే గ్రహాల ఫలితాల వల్ల ఎటు మంచి జరుగుతుంది, మరి చెడు ఫలితాలు ఇచ్చే గ్రహాల వల్ల కూడా చెడు జరగాలి కదా. అక్కడే మనం కొంచెం పరిహారాలు పాటించుకున్నట్టయితే అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. సంయమనంతో కూడినటువంటి ప్రవర్తన చాలా చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి. కన్యరాశి. కన్యరాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు సంచారము, చంద్రుని సంచారము, అలాగే 10వ స్థానంలో బుధుడు బాగున్నారండి. స్వస్థానాధిపతి అవుతున్నారు కనుక బాగున్నారు. ఏకాదశంలో గురు రవిలు బాగున్నారు, ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే మీరు అద్భుతమైన ఫలితాలలోకి వెళ్ళిపోతున్నారన్నమాట. ఏదైనా అనారోగ్య సూచనలు ఉన్నట్టయితే తగ్గుముఖం పడతాయి, ఆరోగ్యం చక్కగా పొటమరిస్తుంది, స్నేహితుల సంఖ్య పెరుగుతుంది, శత్రువుల సంఖ్య తగ్గుతుంది. శత్రువులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాము క్షమించమని అడుగుతారు, మళ్ళీ మిత్రులు అవుతారు. వారందరినీ మీరు చక్కగా ఆదరిస్తారు. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది అనే చెప్పవచ్చు. ఉద్యోగ జీవితంలో చాలా చక్కటి ఉన్నతి కనిపిస్తోంది. లాభాల బాటలో ఉన్నారు. మాతృవర్గ రీత్యా బాగుంది. జీవిత భాగస్వాముల రీత్యానే కాకుండా వ్యాపార భాగస్వాములు కూడా చాలా చాలా బాగున్నారు. అలాగే విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయడము, భద్రం చేసుకోవడము చేస్తారు. అన్ని రకాలుగాను గురుబలం బాగున్న కారణం చేత అనేక రకాల వృద్ధి మీకు తప్పనిసరిగా కనిపిస్తూ వెళ్తుంది అని చెప్పి తెలియజేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం ద్వారా మరింతగా అభివృద్ధి కనిపిస్తుంది. మనశ్శాంతితో ఉంటారు. తులారాశి. తులారాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పాలి. ఆ తదుపరి 10వ స్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క సంచారము, ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, కేతువు, వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఈ 6వ స్థానంలో శనిగారు ఇచ్చేటటువంటి ఫలితాలు విజయావకాశాలను ఇస్తున్నాయి. అలాగే పనులలో జాప్యం లేకుండా కాస్త అభివృద్ధి పదంలో వెళ్ళేది కనిపిస్తోంది. అనారోగ్యం నుంచి ఉపశమింపజేసేది కనిపిస్తోంది. శత్రువుల యొక్క బాధలు తగ్గే విధంగా ఉంది. ఎవరికైనా మనం ఏదైనా ధనము అప్పు తీసుకున్నట్టయితే ఎవరి వద్ద నుంచి అయినా మళ్ళీ తిరిగి వారికి బకాయి చెల్లించే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ జీవితం బాగుంది. అలాగే ఊహించని విధంగా లాభాల బాటలో ఉన్నారు. ఈ 10వ స్థానంలో ఉన్నటువంటి రవి గారు ఇచ్చేటటువంటి వృద్ధి ఇంత అంతా కాదు, చాలా చక్కటి వృద్ధిని ఇస్తారు. ఉద్యోగ జీవితంలో పై స్థానంలోకి వెళ్ళడానికి ఉంటుంది. అలాగే పై అధికారుల యొక్క మన్ననలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాస్త ధనము కూడా పెరిగేటటువంటి, జీతపత్యాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనేక విధాల ఆనందం చిందులు వేస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీరు ఈ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలతో పాటుగా ఇంటి ఇలవేల్పుని కూడా పూజించండి. మరింతగా అభివృద్ధికరమైనటువంటి అంశాలు మీకు ఉన్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారము, 10వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము చాలా బాగున్నాయి. ఈ రెండు కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఇక్కడ చూడండి, ధర్మస్థానము, కర్మస్థానము 2 అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఇవి చాలు మనిషిని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి. 2 స్థానాలలోనూ 2 గురువులు ఉండి మీకు చక్కటి ఆశీర్వచనాలు ఇస్తున్నారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, ధన ఆదాయం ఉంటుంది,
సంక్షేమం ఉంటుంది. అలాగే సత్కారాలకి అర్హులవుతారు. సన్మాన సత్కారాలకి, తీర్థయాత్రలు ఉంటాయి. ధన ఆదాయం చాలా చాలా బాగుంటుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. పై అధికారుల యొక్క ప్రశంసలు ఉంటాయి. ఎన్నో విధాలుగా మీకు బాగుంటుంది అనే చెప్పచ్చు. మనసు ప్రశాంతంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి అన్నమాటే గాని ఎక్కువగా వారి నుంచి ఏదైనా ఆశిస్తే మళ్ళీ చిన్న ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. మనస్తాపం పెరుగుతుంది. ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా మీకున్న దానితోనే తృప్తిగా జీవనం సాగిస్తూ వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, నవధాన్యాలు దానం ఇవ్వడము చేయడం ద్వారా మరింత అనుకూలమైన ఫలితాలు మీకు ఉన్నాయి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, రాహువు బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు. నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు చక్కటి ఫలితాలనే తెచ్చిస్తున్నాయి. అయితే పరిహారాలు కూడా తప్పనిసరి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎవరిని నమ్మకండి. ఆత్మ సంయమనం పాటించుకొని ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, కానీ అతిగా ఊహించి ఆలోచించేసేయద్దు. మాతృవర్గ రీత్యా జాగ్రత్తలు తీసుకోండి. స్థిర చరాస్తుల వృద్ధి కోసం ఇంకా కృషి చేయండి. అలాగే భార్యాభర్తల అనుకూలత కోసం విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. ఏమైనా చిన్న చిన్న కలహాలు మీకు మీ జీవిత భాగస్వామితో ఉన్నా, లేక మీ వ్యాపార భాగస్వాములతో ఉన్నా, వాళ్ళతో కొద్దిగా సమయాన్ని కేటాయించమని చెప్పి చక్కగా మనసు విప్పి మాట్లాడండి. అన్నీ పటాపంచలైపోతాయి. సందేహాలు ఏవి ఉండబోవు మీకు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితం కానీ, లాభాల బాటలో ఉండడం కానీ, ఇవన్నీ కూడా మీరు కొంచెం ఓర్పుగా ఉండవలసిన అంశాలుగా తెలియజేస్తూ, చెప్పినటువంటి పరిహారాలు ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం కానీ, అలాగే దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం కానీ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం కానీ తప్పనిసరి అని చెప్పి తెలియజేస్తున్నానండి. మకర రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. అలాగే షష్ఠంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు. సప్తమంలో గురుగారు బాగున్నారు. అష్టమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి అంటే అది మాటలైన విషయం కాదండి. చాలా అనుకూలతలు ఉంటేనే 4 గ్రహాలు బాగున్నాయని చెప్పచ్చు. అన్నదమ్ములతో సహాయ సహకారాలు మంచిగా కొనసాగుతూ ఉన్నాయి. చాలా విషయాలలో ప్రారంభించినటువంటి పనుల యొక్క విజయ పరంపర మీకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది, శ్రద్ధ బాగుంది. అలాగే తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల భక్తి బాగుంది. భగవంతునికి మీరు చేసేటటువంటి పూజా పునస్కారము చాలా తొందరగా చేరుతుంది. భగవంతుని యొక్క ఆశీర్వచనాలు మీకు లభిస్తాయి అన్నంత గొప్పగా ఉంటుంది. కొంచెం కుటుంబ జీవితం బాగానే ఉంది. అయితే కొంచెం శ్రమకి లోనయ్యి అయినా ఐకమత్యంతో చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా తప్పనిసరి మీరు ఆచరించవలసినటువంటి అంశాలే. ఇది తెలియజేస్తూ ఉన్నాను. దుర్గా ఆరాధన చేయడము, సంయమనం పాటించి ఉండడంతో మరింత బాగా అదృష్టవంతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. మకర రాశి వారికి పూర్తిగా రాశిని గురువుగారు చూస్తున్నారు. చాలా వరకు అనుకూలమైన అంశాలే ఉంటాయి. ఏదైనా చిన్నపాటి అననుకూలతలు ఉన్నా ఆత్మ సంయమనంతో ముందరికి వెళ్ళండి. అనుకూల పరిస్థితులే అవుతాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. కుంభరాశి వారికి ఈ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావము, రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క ప్రభావము చాలా బాగున్నాయి అని చెప్పచ్చు. అయితే ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, కుంభరాశి వారికి 8 గ్రహాల యొక్క సంచారాలు బాలేనట్టు లెక్క. చంద్రుడు బాగున్నప్పటికీ కూడా ఇక్కడ రాహువుతో కలిసి శుక్రకేతువుల దృష్టిలో ఉన్న కారణం చేత లలిత కళల విషయంలో బాగుంటుంది. మృష్టాన్న భోజనాలు, వినోద కాలక్షేపాలు, శుభకార్యాల పరంపరలో మీరు పాల్గొనడం లాంటివి బాగుంటాయి తప్ప, ఇక ఆలోచనల విషయంలో ఎంత మాత్రము అంత అభివృద్ధికరమైన శుభకరమైన ఆలోచనలు కాదు. ఒక విధంగా చెప్పాలి అంటే శారీరక పరమైన కష్టం బాగా ఎక్కువగా ఉంటూ ఎదుటి వాళ్ళ మీద కొద్దిగా అనుమాన పడేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం చేస్తున్నది నిజమేనా, సరిగా చేస్తున్నామా, ఎదుటి వాళ్ళ మాట మనం విని వెళ్తున్నాం,
ఇందులో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, మళ్ళీ మనం ఆలోచించుకుందామా, ఇలాంటి ప్రశ్నలన్నీ మీలో ఉత్పత్తి జరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. జాగ్రత్తగా ఉండండి. కొన్ని రోజులు మీ పనులని వాయిదా వేయండి. ముఖ్యంగా తీసుకునేటటువంటి నిర్ణయాలని కొంచెం గురువుల యొక్క అభిప్రాయాలు తీసుకుని వారి యొక్క సలహాలతో మీరు ముందరికి వెళ్ళండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. అలాగే కుటుంబ జీవితంలో కానీ, అన్నదమ్ముల సహాయ విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, ఉద్యోగ జీవితంలో కానీ పూర్తిగా అన్ని అంశాలలోనూ మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి. అలాగే ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేయండి. ఇక శివారాధన చేయండి. మరిన్ని అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి అని కూడా తెలియజెప్తున్నానండి. మీనరాశి వారికి షష్టంలో ఉన్నటువంటి కేతు సంచారం చాలా అనుకూలిస్తూ ఉండగా, ఇక పంచమంలో గురుగారు చాలా బాగున్నారు. ఎప్పుడైతే ఏలినాటి శని జరుగుతూ ఉంది అని శనిగారి యొక్క సంకేతాలు రాశిలోనే ఉన్నాయో, ఇక్కడ పంచమంలో ఉన్నటువంటి గురుగారి యొక్క స్థితి సంచారము, అందున ఉచ్చలో ఉన్నటువంటి స్థితి సంచారము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇటు శనిగారి యొక్క దుష్ట ఫలితాలని తగ్గించేస్తూ, ఇటు రాశ్యాధిపతి అయినటువంటి గురుగారి యొక్క అద్భుత లక్షణాలు పంచమ స్థానంలో ఇంకా బాగా అభివృద్ధిలోకి వచ్చేటట్టుగా మనకి ఆశీర్వదిస్తాయనే చెప్పచ్చు. నవమ దృష్టి చేత రాశిని చూస్తూ ఉంటారు. ఇక్కడ రాశి ఎప్పుడైతే పునీతమవుతుందో అనుకూలమైనటువంటి గ్రహస్థితి, ఆలోచనలు, ఏ గ్రహాలు వ్యతిరేకతగా ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహాల యొక్క అనుకూలత దిశగా నడవడం, మనలో దైవ భక్తిని పెంపొందించడము, దైవ కార్యాలు చెయ్యాలి అని మనసు ప్రేరేపితం అవడము, అందుకు అనుగుణంగా దైవ కార్యాలు చేయడము, అలాగే మాతృవర్గ రీత్యా అనుకూలమైన సంచారములు, స్థిర చరాస్తుల యొక్క వృద్ధి, తృతీయ స్థానంలోని కుజుని వల్ల కూడా అనేక రకాలుగా మంచి జరిగేది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, పూర్వం ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ తిరిగి ఐకమత్యం చేత ముందరికి వెళ్ళడం కానీ, ఇలాగ ఎన్నో రకాలుగా మీకు విశేషవంతమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా బాగుంది, ఉద్యోగ జీవితం కూడా బాగుంది. ఇలా అన్ని విధాల కాస్త అనుకూలమైనటువంటి పవనాలే వేస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, మరింత మంచి ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి మరీ తెలియజెప్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.